రాధాకృష్ణ. నేటి నుండి మనం ద్వాదశ రాశుల యొక్క సాధారణ స్వభావం మరియు లక్షణాలు చూద్దాం. మొదటిది మేషరాశి. వైదిక జ్యోతిష శాస్త్రంలో మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి. ఇది కాలపురుషుని విశ్వపురుషుని శిరస్సును సూచిస్తుంది. ఇది జీవన స్ఫూర్తి, ప్రయాణానికి నాంది మరియు అపారమైన శక్తికి నిలయం. సాంప్రదాయ పరాశర సూత్రాలను భృగునందినాడి అంతర్దృష్టులతో మిళితం చేస్తూ దీని ప్రాముఖ్యత చూద్దాం. చంద్రుడు మేషరాశిలో ఉన్నవారి లక్షణాల వివరణ ఏంటంటే మూల గుర్తింపు, ప్రాథమిక అంశాలు. మేషరాశిలో సూర్యుడు అత్యున్నత స్థితికి చేరుకుంటారు మరియు ఆత్మ యొక్క భౌతిక ప్రపంచంలోకి ప్రయాణం ఇక్కడే ప్రారంభమవుతుంది. పాలక గ్రహం కుజుడు, యోధుడు, సేనాధిపతి మరియు రక్షకుడు. మూలకం అగ్ని, పరివర్తన, జీర్ణక్రియ మరియు ప్రేరణను సూచిస్తుంది. స్వభావం చరరాశి, నిరంతర కదలిక మరియు మార్పును సూచిస్తుంది. చిహ్నం మేక, తన తలతో ముందుకెళ్లే స్వభావానికి ప్రసిద్ధి చెందింది. దిశ తూర్పు. శరీర భాగం తల మరియు మెదడు. సాధారణ స్వభావం మరియు లక్షణాలు. మేషరాశిలో జన్మించిన వ్యక్తులు వారి జీవనశక్తి మరియు చొరవతో గుర్తింపు పొందుతారు. వారు విషయాలు జరగడం కోసం వేచి ఉండరు, వారే వాటిని జరిగేలా చేస్తారు. బలాలు. సహజ నాయకత్వం. ఈ రాశి వారికి సహజంగానే సేనాధిపతి స్వభావం ఉంటుంది. వారు తరచుగా ఒక సవాల్ను స్వచ్ఛందంగా ముందుకు వచ్చే మొదటి వ్యక్తిగా ఉంటారు లేదా కొత్త ప్రాజెక్టును ప్రారంభిస్తారు. నిర్భయత్వం. కుజుడిచే పరిపాలించబడడం వల్ల ఈ వ్యక్తులు అపారమైన శారీరక మరియు మానసిక ధైర్యాన్ని కలిగి ఉంటారు. వారు పోటీకి అంత సులభంగా భయపడరు. నిజాయితీ మరియు నిష్కపటత్వం. ఈ రాశి వారు చూసింది ఏదైతే ఉందో ఆ విషయాలను మృదువుగా చెప్పడాన్ని ఇష్టపడరు మరియు మర్యాదపూర్వక అబద్ధం కంటే మొండి నిజానికే ప్రాధాన్యత ఇస్తారు. అధిక శక్తి. సాధారణంగా పనిచేసేవారు. కూర్చోవడం వారికి ఒక సవాల్. వారిలో పేరుకుపోయిన శక్తిని బయటకు పెట్టడానికి వారికి ఒక శారీరక మార్గం అవసరం. సవాళ్ళు. అసహనం. వారు చాలా వేగంగా కదులుతారు కాబట్టి నెమ్మదిగా పనిచేసే ఇతరులపై తరచుగా విసుగు చెందుతారు. ఇప్పుడే అనేది వారికి ఇష్టమైన సమయం. ఆవేశం. వారు ఆలోచించకుండానే మాట్లాడవచ్చు లేదా ప్రవర్తించవచ్చు. ఇది నివారించదగిన సంఘర్షణ లేదా తప్పులకు దారితీస్తుంది. చిరాకు స్వభావం. ఈ రాశి వారు కోపం అడవమంటల త్వరగా ప్రజ్వలిల్లుతుంది, కానీ సాధారణంగా అంతే వేగంగా చల్లారిపోతుంది. వారు దీర్ఘకాలం పాటు పక్కను మనసులో పెట్టుకోరు. నేడు మనం మేషరాశి సాధారణ లక్షణాలు చూసాం కదా. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మమ్మల్ని ఫాలో చేయండి. ధన్యవాదాలు.